ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య యుద్ధం ఆగడం లేదు. నిన్నటి ఆదివారం కూడా రెండు వర్గాల మధ్య బాంబుల మూత మోగింది. హెజ్బొల్లాకు గట్టి పట్టున్న దక్షిణ బేరూట్ పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించినట్టుగా లెబనీస్ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హెజ్బొల్లా కూడా రాకెట్స్ వర్షం కురిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 250 రాకెట్స్ను ఇజ్రాయెల్ పైకి ఎక్కుపెట్టింది. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చరిత్రలో ఇదొక అతిపెద్ద దాడిగా ఆ సంస్థ ప్రకటించింది. హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్స్లో కొన్నింటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతంగా తిప్పికొట్టింది. ఇంకొన్ని మిసైల్స్ సెంట్రల్ ఇజ్రాయెల్పై పడ్డాయి. ఈ మిసైల్స్ అటాక్లో కొన్ని ఇళ్లు ధ్వంసమైనట్టుగా అసోసియేటెడ్ ఫ్రాన్స్ ప్రెస్ వెల్లడించింది. ఇంకొన్ని మిసైల్స్ ఏకంగా ఇజ్రాయెల్కి అతి ముఖ్యమైన టెల్ అవీవ్ నగరం వరకు చేరుకున్నాయని ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈసారి మిసైల్స్ అటాక్లో హెజ్బొల్లా ఏకకాలంలో 4 లక్ష్యాలను టార్గెట్ చేసింది. దక్షిణ ఇజ్రాయెల్లోని హజ్దావా నేవల్ బేస్ లక్ష్యంగా హెజ్బొల్లా ఈ మిసైల్స్ దాడి జరిపింది. వెంటనే టెల్ అవీవ్లో మిలిటరీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని అడ్వాన్స్డ్ రాకెట్స్ ప్రయోగించింది. అదే సమయంలో నగరానికి మరోవైపు ఉన్న గ్లిలాట్ ఆర్మీ ఇంటెలిజెన్స్ స్థావరం పైన మిసైల్స్ ప్రయోగించింది. హెజ్బొల్లా వైపు నుండి 250 మిసైల్స్ దాడి జరిగినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు కూడా అంగీకరించాయి. హెజ్బొల్లా చేసిన మిసైల్స్ దాడుల్లో ఇదే అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.